జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా తెలిసిందే, ఈ దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు విలయతాండవం చేస్తారు. మరి అలాంటప్పుడు ఈ దేశాన్ని ప్రేమించేవాళ్ళు, సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు కనీసం గొంతెత్తాలా లేదా? ఒకసారి ఆలోచించండి. మీకు ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ చాలా మంచి క్లారిటీ ఇస్తా అని చెప్పి నేను అనుకుంటున్నా. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? బీబీసీ అంటే మీకు తెలుసా? బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. నిజానికి ఒకప్పుడు బీబీసీ అంటే అమ్మో అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఊరినైనా అది పెద్ద ఛానల్, అది ఇంటర్నేషనల్ ఛానల్ రా స్వామి అన్నట్టు అనుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పేరు చెప్తే దానమ్మ అంటున్నారు. ఏమే నేను చెప్పేది కాదు ఇది. ఈ న్యూస్ చూడండి, మీకే తెలుస్తుంది. కాస్త విజ్ఞత కలిగినటువంటి ప్రజలు ఈ బీబీసీని అయితే చీకొడుతున్నారు. ఆల్ జజీరా తర్వాత, ఆల్ జజీరా తెలుసు కదా, ఈ ఆల్ జజీరా కంప్లీట్గా వన్ సైడు ఈ తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఆల్ జజీరా తర్వాత నేరుగా తీవ్రవాదులకు, జిహాదీలకు, రాడికల్స్కు సపోర్ట్ చేసే అంతర్జాతీయ తీవ్రవాద ఛానల్ ఏదైనా ఉండాలి అంటే ఈ బీబీసీనే. అంతెందుకు, గాజాలో హమాస్ తీవ్రవాదులకు పరోక్షంగా సపోర్ట్ చేస్తా ఇజ్రాయెల్ను విమర్శిస్తుంది ఎవరు? ఈ బీబీసీ మీడియానే. అలాగే ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులపైన అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. మీకు కూడా తెలుసు కదా. హిందువులపైన ఈ బంగ్లాదేశ్ ముస్లింలు అత్యాచారాలు, హత్యలు అన్నీ కూడా చేస్తున్నారు. దారుణంగా. ఏందిరా స్వామి, క్రూర మృగాలు కూడా ఆ మారి చేయవు, అంతకంటే దారుణంగా చేస్తున్నారు. కానీ ఈ బీబీసీ ముస్లింలకు మద్దతుగా మాట్లాడతా అసలు బంగ్లాదేశ్లో హిందువులపైన ఎటువంటి దాడులు కూడా జరగడం లేదని, అదంతా బోటకమని, అంటే అదంతా ఫేక్ అని, హిందువులపైన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి భారత్ ఫేక్ వార్తలు సృష్టిస్తా అని చెప్పేసి ఇదే బీబీసీ మీడియా ప్రచారం చేస్తుంది. ఎవరు నమ్ముతారు మీరు? బీబీసీనా లేకపోతే నిజాలనా? చెప్పండి, ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అంటే సూటిగా చెప్పాలంటే ఈ బీబీసీ మీడియా అరబ్ ముస్లింలు ఇచ్చే ఆ ముష్టికి, ఏది ఆ ముష్టి మెతుకులకు అమ్ముడుపోయిందని చెప్పి అర్థం. చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ బీబీసీను ఎవరు కూడా పట్టించుకోవడంలే. అసలు ఈ బీబీసీకు రేటింగ్ అనేదే లేదు, దబ్బని పడిపోయింది పేకమేడ మాదిరిగా. అందుకే ఈ మధ్యన కొన్ని బ్రాంచ్లను కూడా ఈ బీబీసీ సంస్థ అయితే మూసేసింది. డబ్బులు రాంది వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు వచ్చేనే కదా మన మీద అంతా కూడా విషయం నూరిపోతారు. డబ్బులు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సరే, ఇక మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేయడానికి ఈ బీబీసీ సంస్థ విశ్వ ప్రయత్నం చేసింది. గుజరాత్ అల్లర్ల గురించి మన ప్రధాని మోడీ గారిని దోషిగా చూపిస్తా ఒక అతిపెద్ద డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. కానీ బీబీసీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా మన దేశంలో విజయవంతం కాల. చాలా వరకు ఈ కమ్యూనిస్టులు, ఈ కాంగీలు, ఎవరైతే మన దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ప్రచారం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ఈ దేశ ప్రజలు భారతదేశం నాది, మేము భారతీయులము, మేము హిందువులు అని చెప్పి ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళైతే దాన్ని పీక్ పడేస్తున్నారు. దీంతో ఇక ఇప్పుడు మన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అయినటువంటి చంద్రచూడ్ గారిని ఈ బీబీసీ ప్రత్యేకమైనటువంటి ఒక ఇంటర్వ్యూ ఒకటి చేసింది. ఏదో ఒక విధంగా మోడీని బద్నాం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నాలే చేశారు. ఆ కార్యక్రమం పేరు ఏందయ్యా అంటే హార్డ్ టాక్. ఏంది? హార్డ్ టాక్. ఇక ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడీ గారిని టార్గెట్ చేయడమే. అంటే చంద్రచూడ్ గారి ద్వారా మోడీ గారిని తప్పుగా చూపించడమే అన్నమాట. అర్థమైందా? సరే, ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయింది. ఈ ఇంటర్వ్యూలో బీబీసీ జర్నలిస్ట్ మాట్లాడతా, మీరు ఏవైనా క్లిష్టమైన కేసులకు తీర్పులు ఇచ్చేటప్పుడు దేవుడి ముందు కూర్చుంటాను అని చెప్పినారు కదా, అది తప్పు కాదా? అది రాజ్యాంగ విరుద్ధం కాదా అని ప్రశ్నించాడు. వీళ్ళు మాత్రము ఏందా, ఆధారం వచ్చే చర్చికి పోవచ్చు, రోజుకి 5 మాటలు దేవుడి ముందు మోకరిల్లొచ్చు, కానీ హిందూ పుట్టకు పుట్టినోడు దేవుడి ముందు ప్రార్థించకూడదా? ఏంది వీళ్ళ అర్థం ఏంది? ఇలా అసలు క్వశ్చన్ ఏందంటాలే, నాకు అర్థం కాల. సరే, నేను చెప్పే సమాధానం వేరు, ఆయన ఏం చెప్తాడో ఒకసారి చూద్దాం. సరే, దీనికి సమాధానంగా ఏది ఈ బీబీసీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడతా, అదేంది, నేను హిందువును, నా మతాచారాలను నేను పాటిస్తా కూడా, నేను ఖచ్చితంగా రిలీజియస్ పర్సన్ను, నా మతాన్ని ఆచరించడం నాకు వచ్చినటువంటి హక్కు. సుప్రీంకోర్టు జడ్జీలో మతాన్ని ఆచరించకూడదని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాసలేదే? ఏడా? భారత రాజ్యాంగంలో.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నాస్తికులే ఉండాలన్నటువంటి రూల్ ఏం లేదే అంటూ బీబీసీ జర్నలిస్ట్కు గట్టి కౌంటర్ ఇచ్చారు ఈ మాజీ జస్టిస్ చంద్రచూడ్ గారు. కుదిరిందా? పడింది బాగా పీడే. సరే, ఇక మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా ఈ బీబీసీ జర్నలిస్ట్ మాట్లాడతా, మీరు ప్రధాని నరేంద్ర మోడీకి చాలా దగ్గరగా ఉంటారట, అందుకే ప్రధాని నరేంద్ర మోడీ వినాయక చవితి సందర్భంగా మీ ఇంటికి వచ్చారని చెప్పేసి మళ్ళీ అడిగినాడు. అరే నీ పాసగాలారా, ఏమిరా నాయన ఈ సిగ్గుమాలి లేని బతుకులు ఎందుకురా స్వామి, ఈ సిగ్గుమాలిన ప్రశ్నలు ఏంది ఇవన్నీ కూడా. సరే, ఈడు అడిగేవాడైతే అడిగినాడులే, కానీ దానికి మాజీ జస్టిస్ ఎవరు ఈ చంద్రచూడ్ ఏం చెప్పినాడో సమాధానం మళ్ళీ చెప్తా మీకు. దీనికి ఆయన ఏం చెప్పినాడయ్యా అంటే, ప్రధాని నరేంద్ర మోడీ నా దేశ ప్రధాని, ఆయనకు గౌరవం ఇవ్వడం నా ప్రథమ కర్తవ్యం. ఆయన మర్యాదపూర్వకంగా మా ఇంటికి వచ్చారు, దీనిపైన అతి విశ్లేషణ అవసరం లేదు. అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలా, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటటువంటి మర్యాదనే అర్థం చేసుకోలేని వాళ్ళని మర్యాదస్తులు అనలేము. అంటే ఈయన మాటలకు అర్థం ఏంటంటే, ఈయనప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, మోడీ గారు మన దేశ ప్రధాని. అంటే వీళ్ళిద్దరి మధ్యన అంటే వీళ్ళిద్దరు కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవగాహన మర్యాదను అర్థం చేసుకోలేని వాళ్ళను మర్యాదస్తులు అనలేము. అంటే ఎవరు మర్యాదస్తులు కాదు, ఈ బీబీసీ కాదు, లేకపోతే ఈ బీబీసీ ఎవరినైతే సపోర్ట్ చేస్తుంది ఆ కాంగ్రె పార్టీ కాదు, లేకపోతే ఆ కాంగ్రె పార్టీకి అధికారిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ మహానేత కాదు, ఎవరా యువ నాయకుడు ఆయన కాదు, అంతే కదా. దానికి అర్థం ఇంకేంది, కనీసం ఈ విషయం అర్థం చేసుకునేటటువంటి పరిపక్వత ఏది నాలెడ్జ్ విమర్శకులకు ఉండాలంట. చెప్పు తెగేటట్టు సమాధానం చెప్పినాడు ఈ మాజీ జస్టిస్ చంద్రచూడ్ గారు. ఇక భారతీయ జనతా పార్టీ ఏది రాజకీయంగా తన ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి మీ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చిందంట కదా అని చెప్పేసి మళ్ళా అంటే లేని సిగ్గును మళ్ళీ చంపుకొని ఈ బీబీసీ జర్నలిస్టు ఎవరు, ఈయన పేరు వచ్చేసి స్టీఫెన్ సాకూర్, ఈయన మళ్ళీ అడిగినాడు. అందుకు సమాధానంగా ఈ మాజీ జస్టిస్ అయినటువంటి చంద్రచూడ్ గారు మాట్లాడతా, నాకు తీర్పుల విషయంలో నా పైన ఎటువంటి ఒత్తిళ్లు కూడా రాలా, ఎవరు నా పైన ఒత్తిళ్లు కూడా తీసుకురాలా. ఈ విషయంలో మోడీ ప్రభుత్వాన్ని అయితే నేను పర్సనల్గా వ్యక్తిగతంగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే నా మీద వాళ్ళ అధికారాన్ని ఎప్పుడు కూడా నా మీద ప్రయోగించలేదు. ఎందుకంటే నా పని నేను స్వేచ్ఛగా చేసుకునేటటువంటి అవకాశం వాళ్ళు కల్పించినారు. ఇక అయోధ్య రామ మందిరం విషయంలో, అదేవిధంగా ఆర్టికల్ 370 విషయంలో, అదేవిధంగా సిఏఏ చట్టం విషయంలో నేను నిజాయితీగా వ్యవహరించిన. అయినా కొంతమంది అనుకుంటున్నట్టు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ప్రతిపక్షంగా పనిచేయదు, లేక ప్రతిపక్షాల మెప్పు కోసం పనిచేయదు. సుప్రీంకోర్టు కేవలం ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది. ఈ విషయంలో నాకు ఎవరు కూడా నీతులు చెప్పాల్సిన అవసరం లేదంట. మాజీ జస్టిస్ అయినటువంటి చంద్రచూడ్ గారు ఈ బీబీసీ జర్నలిస్ట్ స్టీఫెన్ సాకూర్ను ఆ చెంప ఈ చెంప ఏదే పగలగొట్టు వదిలిపెట్టాడు. ఇకపైన మరొకసారి తనను ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలు అడగకుండా స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చి వదిలిపెట్టాడు. లేకపోతే తమాషనా అంటే ఏదో విధంగా హిందూ సమాజం మీద లేకపోతే భారతదేశం మీద విషం జమ్మాలనే విషం కక్కాలనే. ఏందిరా స్వామి, ఏమనుకుంటారా మమ్మల్ని, ఎట్ట కనపడతారా మేము మీ దృష్టిలోనూ, నాకు అర్థం కావడం లేదే ఏంది ఈ కథ అంతా కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా ఈ న్యూస్ మీకు అర్థమవుతుందా, ఈ న్యూస్ యొక్క సారాంశాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 10 మందికి న్యూస్ని షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెవరు సబ్స్క్రైబ్ చేస్తారో, ఎవరా ఈ దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తారా ఈ ఛానల్కే? లేదు కదా. కాబట్టి మీరే సపోర్ట్ చేయాలా, మీరే సబ్స్క్రైబ్ చేయాలా. జై శ్రీరామ్, జై హింద్.